హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాసరి సిస్టర్స్. నేను బాగున్నాను ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ. మా ఇంట్లో అందరి ఫేవరెట్ దోశ. ఎప్పుడు ప్రిపేర్ చేసినా నేను 2 రోజులకు సరిపోను పిండి నానేసుకుంటా. దోశ అయినా ఇడ్లీ అయినా 2 డేస్కి సరిపోను పిండి నానేసుకుంటా. ప్రతిసారి మిల్లెట్స్ చిరుధాన్యాలు అంటారు కదా, అప్పుడప్పుడు అవి యాడ్ చేస్తా. బట్ ఈసారి ఏంటంటే ప్లెయిన్గానే నానేసిన కొర్రలు, రాగులు, శనగపప్పు అట్లాంటివి యాడ్ చేస్తా. అదొక కప్పు అట్లా 2-3 రకాలు మినపప్పులు యాడ్ చేసుకుంటుండే. ఈసారి ప్లెయిన్గా వేసిన, అట్లా బాగుంటుంది టేస్ట్. చిరుధాన్యాలు యాడ్ చేసుకున్నప్పుడు మిల్లెట్స్ దోశ చాలా బాగుంటుంది టేస్ట్. ఇట్లా కూడా బాగుంటుంది. చట్నీ వచ్చేసి పల్లీ చట్నీ చేస్తున్నా నేనైతే. ఒక గుప్పెడు పల్లీలు, 2-3 పచ్చిమిర్చి, పుట్నాలు, జీలకర్ర, కరివేపాకు, తగినంత ఉప్పు. అంతకుముందు ఏంటంటే నేను ఓన్లీ పల్లీ చట్నీ చేసుకుంటుండే. ఒక 1 ఇయర్ నుంచి పుట్నాలు యాడ్ చేస్తున్నా. ఓన్లీ ప్లెయిన్ పల్లీ చట్నీ కంటే పుట్నాలు యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే పెరిగింది. చాలా బాగుంటుంది ఇట్లా టేస్ట్. మీరు ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి. ఆల్మోస్ట్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. టిఫిన్స్ చేసే వాళ్ళకి అందరికి తెలిసే ఉంటుంది. కాకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే యాడ్ చేసుకోండి. మన ఛానల్ ఇప్పుడే కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చట్నీ నేనైతే పోపు అయితే వేయను. చట్నీ కొంచెం లూజ్గానే చేస్తా. పోపు అయితే పెట్టాను చట్నీకి. టేస్ట్ అయితే బాగుంటుంది. పిల్లలు చాలా టిఫిన్స్ కంటే ఎక్కువ ఇష్టంగా చట్నీ తింటారు మా పిల్లలైతే. దోశలు కూడా కొంచెం కలర్ వైట్గా కాకుండా బ్రౌన్ కలర్ రావాలంటే మెంతులు 1 స్పూను నానేసుకున్నప్పుడే 1 స్పూను మెంతులు అందులో యాడ్ చేసుకుని నానేసుకుంటే మంచి కలర్ వస్తాయి అన్నమాట, తెల్లగా ఉండవు. ఇంకేంటి మరి? వంటలో మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తారో కామెంట్ చేయండి. నేను ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నానో నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం వల్ల ఆయిల్ రేట్స్ అన్నీ పెరిగిపోయినాయి కదా, సో అందుకే అడుగుతున్నా. చట్నీ అయితే చాలా బాగుంది. లూజ్ చట్నీ అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ దాసరి సిస్టర్స్.